అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మనందరము క్షేమంగా ఉన్నామండి. ఆరోగ్యాలతో, ఆయుష్యులతో మన కుటుంబాలన్నీ క్షేమంగా ఉన్నాయండి. అందుని బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతియే మహిమయ కలుగును కాక. మరి ప్రార్థన చేసుకుని ఈ రోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధ, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా అందరిని నా తండ్రి సజీవుల లెక్కలో ఉంచిన తండ్రి, ఈ రోజు నీ మాటలు మాట్లాడుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆరోగ్యాలను బట్టి, క్షేమాలను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటేనే ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీ బిడ్డలకు దయచేయండి తండ్రి. ఈ లోక సంబంధమైన ప్రతి ఇబ్బందుల నుంచి నీ బిడ్డలకు విడుదల దయచేయమని, ఆత్మీయంగా దినదినము నా తండ్రి బలపడులాగానే మీ కృపను తోడుగా ఉంచమని, ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి నీకు ఇష్టకరమైన బిడ్డలుగా మేము మారటానికి, మా యొక్క ప్రతి బలహీనతలు మేము తీసివేసుకోవడానికి సహాయం దయచేయమని ఈ ప్రార్థన అంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు మనము ఒక కొద్ది నిమిషాలు మరి దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందామండి. ఒక అంశాన్ని గురించి, మరి సాతాను చితక తొక్కటం అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మరి ఆలోచన చేద్దామండి. సాతాన్ని చితక తొక్కటం. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవునికి, క్రైస్తవులమైన మనకి కామన్ గా ఉండే ఒకే ఒక ఆశ, కోరిక ఉందండి. అదేంటని గనక మనం ఆలోచించినట్లయితే, మనం పరలోకం రావాలనే చెప్పి దేవునికి, మనం పరలోకం వెళ్ళాలని చెప్పి మనకి ఒక ఆశ, కోరిక అనేది కలిగి ఉన్నామండి. దేవునికి ఏమో మనం పరలోకం రావాలని, మనం పరలోకంకి వెళ్ళాలని చెప్పి కామన్ గా దేవుడు, మరి ఆయన పిల్లలమైన మనము, క్రైస్తవులమైన మనము కలిగి ఉన్న ఆశ, కోరిక పరలోకంకి వెళ్ళాలని చెప్పి. అయితే ఇద్దరు కలిగి ఉన్న ఆశని, కోరికని, మరి మన యొక్క ప్రయత్నాన్ని మరి సఫలం కానియకుండా అడ్డుపడుతుంది ఎవరు అనేది మనకి ఖచ్చితంగా తెలిసిన విషయమే. అదే సాతాను. దేవుడు కలిగి ఉన్న ఆశని, మనం కోరుకుంటూ ప్రయత్నం చేస్తున్న ఆశని, పరలోకంకి వెళ్ళాలని ఆశని మరి జరగకుండా, మరి సఫలం కాకుండా మరి ప్రయత్నం చేస్తుంది ఎవరు అంటే సాతాను అని చెప్పి మనకి తెలుసు. ప్రేమైన దేవుని పిల్లారా, మరి జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనందరికి ఒక ఆలోచన వస్తుందండి. మరి ఏదైనా తోటలో ఉన్నప్పుడే మరి సాతాను మరి మోసం చేసి ఆదాముని అవ్వని మరి పండు తిన్నప్పుడే మరి ఆదాముకి అవ్వకి మరి సర్పానికి దేవుడు శాపం విధించాడు. మరి అప్పుడే ఎందుకు సాతాన్ని దేవుడు నాశనం చేయలేదు? దేవుడు నాశనం చేయొచ్చు కదా. దేవుడు గనుక నాశనం చేస్తూ ఉంటే ఇప్పుడు ఇదంతా జరిగేది కాదు కదా. మనం పాపంలో పడటము, పాపము జయించి పరలోకానికి వెళ్ళటం, లేకపోతే నరకానికి వెళ్ళటం, ఇదంతా ఉండేది కాదు కదా అన్న ఆలోచన మనము కలిగి ఉంటాం. ప్రేమిద్దాం పిల్లలు అనేక సార్లు మనకి వచ్చి ఉండొచ్చు. దేవుడు అప్పుడే సాతాన్ని నాశనం చేసేసేయచ్చు కదా, ఎందుకు ఇదంతా అని. కానీ జాగ్రత్తగా కనుక మనం ఆలోచించినట్లయితే ప్రేమైన దేవుని పిల్లరా, మనకే ఎంత ఆలోచన ఉంటే మనల్ని కలుగు చేసిన మన కన్న తండ్రి అయిన దేవునికి ఎన్ని ఆలోచనలు ఉండాలో మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. నిజంగా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమైన దేవుని పిల్లలారా, పాపము జరగక ముందు ఏదైనా తోటలో ఆదాము ఒక పాపం జరిగించక ముందు దేవుని యొక్క ఆలోచనలు ఒకలా ఉంటే, పాపం జరిగాక ఆయన యొక్క ఆలోచనలు మారిపోయినట్లు మనకి కనపడుతుంది. మరి ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆదాము గారు, అవ్వ గారు మరి సర్పాన్ని మరి పాపం జరిగించిన తర్వాత, అంటే దేవునికి వ్యతిరేకంగా కార్యం జరిగించిన తర్వాత వాళ్ళ ముగ్గురికే శాపము శపించడం జరిగింది దేవుడు అని చెప్పి మన ఆలోచనలో మనము అనుకుంటూ ఉంటాం. ప్రేమ దేవుని పిల్లలు, సాతాన్ని దేవుడు ఏం చేయలేదు, వదిలేశాడని చెప్పి మనము ఆలోచిస్తూ ఉంటాం. జాగ్రత్తగా గనక మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు సాతానికి కూడా శిక్ష విధించినట్లు మనకి కనపడుతుంది. ప్రేమ దేవుని పిల్లల,
మనం చూసుకుంటే సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పేటప్పుడు దేవుడు శపించాడు. ఆదాము గారికేమో కష్టపడి పంట పండించాలని చెప్పాడు. అవ్వగారికేమో కష్టపడి పిల్లల కనాలని చెప్పాడు. సర్పాన్నేమో నేల మీద ఇంతకు ముందు చెట్టు మీద ఉండేదాన్ని ఇప్పుడు నేల మీద పొట్టుతో పాకుతావని చెప్పి శాపం విధించాడు అని చెప్పి స్టోరీస్ లో చెప్తూ ఉంటాం ప్రేమికులారా. కానీ ఎక్కడ కూడా సాతాన్ని దేవుడు శిక్షించినట్టు సాతానికి జరిగిన దాని గురించి మనము మాట్లాడుకోము. కానీ ఎందుకలా మనం మాట్లాడుకోమంటే సాతాను దానికి ఆ వాక్యాన్ని మనం చదవకుండా అర్థం చేసుకోకుండా కూడా అది మనల్ని మోసం చేస్తుంది ప్రేమైన దేవుని పిల్లరా. అటువంటి ఆలోచనలోనికి మనం వెళ్ళకుండా అది మోసం చేసేస్తుంది. నిజంగా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అక్కడే మనకి సాతానుని దేవుడు ఏమని శపించాడన్న విషయం మనకి జ్ఞాపకం వస్తుంది ప్రేమైన దేవుని పిల్లరా. ఆదికాండం 3వ అధ్యాయంలోనే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆదాము గారి అవ్వగారిని సర్పాన్ని శపించిన దేవుడు సాతాన్ని ఎలా శపించాడన్న విషయం మనకు అక్కడే ఖచ్చితంగా అర్థమైపోతుంది ప్రేమైన పిల్లలు. కానీ ఆ వాక్యాన్ని అర్థం చేసుకోకుండా మన కళ్ళల్లో ఏం చేస్తున్నట్టు అది మోసం చేసేస్తుంది. మనం వాటిని గ్రహించకుండా అది మనల్ని మోసం చేసేస్తుంది ప్రేమైన పిల్లరా. నిజంగా కనుక ఆ వాక్యాన్ని చదువుకున్నట్లయితే ఒకసారి 3వ అధ్యాయం 15వ వచనంలో చూసుకుందాం. అంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరం కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదువని చెప్పును. ఈ వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ప్రేమేంద్ర పిల్లరా, ఒక విషయం మనకి బాగా అర్థమవుతుంది. అది నిన్ను తల మీద కొట్టును. ఇక్కడ ఒక మాటను దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. అది ఏంటంటే ఆయన పిల్లల ద్వారానే సాతానుని చితక తొక్కించాలని చెప్పాను. తల మీద కొట్టంటే మన చేతనే సాతానుని చితక తొక్కించాలన్న ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు ప్రేమించిన పిల్లలు. మనం అనుకుంటున్నట్లు ఎందుకు దేవుడు అప్పుడే సాతాన్ని నాశనం చేయొచ్చు కదా, ఇదంతా జరిగి ఉండేది కాదు కదా అని చెప్పి మనం ఆలోచించున్నాం ప్రేమించిన పిల్లలు. కానీ దేవుని యొక్క ఆలోచన జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపం జరిగించిన తర్వాత సాతాన్ని ఆయన నాశనం చేయటం కాదు, పాపం జరిగించిన మనమే మరి తెలుసుకొని మన చేతనే ఆయన పిల్లలమైన మన చేతనే దానిని తనని తొక్కించాలని చెప్పి దానిని నాశనం చేయాలని చెప్పి దేవుడు ఆలోచనని కలిగి ఉన్నట్లు మనకి అర్థమవుతుంది ప్రేమైన పిల్లలు. ఆయన పిల్లలమైన మన చేతనే దాన్ని తొక్కించాలనుకుంటున్నాడు. అదే దేవుని యొక్క ఆలోచన. మన ఆలోచనలకి ఆయన ఆలోచనలకు ఉన్న వ్యత్యాసం ప్రేమైన పిల్లరా. ఒక మాట కూడా ఉంటుంది. ప్రకటన గ్రంథం 12వ వచనంలో కనుక మీరు చూసుకున్నట్లయితే కనపడుతుంది. మరి సాతానికి సమయము తక్కువ ఉన్నది కనుక మరి కోపంగా గర్జిస్తూ మరి భూమి మీదకి వచ్చినట్లు మరి కోపంతో భూమి మీదకి వచ్చినట్లు మనకి అక్కడ ఒక వాక్యం రాయబడి ఉంటుంది ప్రేమేంద్ర పిల్లరా. దానికి సమయం చాలా తక్కువగా ఉంది అంటే అర్థము దేవుడు ఆయన పిల్లల చేత దాన్ని తొక్కించేసాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన నాశనం చేయాలని కాదు, ఆయన పిల్లల చేత దాన్ని జరిగించాలనుకుంటున్నాడు. అందుకే మనమే సాతాన్ని చితక తొక్కాలి, ఆయన పిల్లలమైన మన చేత దాన్ని చితక తొక్కించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమేంద్రుడు పిల్లరా. ఇంకా కనుక మనం చూసినట్లయితే ఆ యేసుక్రీస్తు అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన కోసం మన పాపాల కోసం ఆయన శిలువలో మరణించినట్లు మనందరికీ తెలిసిన విషయమే. ఆయన మరణం ద్వారా సాతాన్ని చితక తొక్కాడు ప్రేమేంద్రుడు పిల్లరా. అలాగే మనము కూడా మన క్రియల ద్వారా సాతాను చితక తొక్కే వాళ్ళముగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అది ఎలా జరుగుతుందని కనుక మనం చూసుకున్నట్లయితే చివరికి ఒక మాట ముగించుకుందాం అండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14 వచనం ఒకసారి చూసుకుందామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14 వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటన ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. అండ్ ఇక్కడ రాయబడిన మాటను బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఎప్పుడైతే సువార్త లోకమంతటా ప్రకటించబడుతుందో అప్పుడు అంతం వస్తుందంట. అంటే ఎవరైతే సువార్త పని కోసము కాలు బయట మోపుతారో వాళ్ళు కాలు ఎక్కడ మోపబడుతుందండి? సాతాను యొక్క తల మీద మోపబడినట్లే. మనము మన పాదాలతో మరి ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తామో అప్పుడు మనము సాతాను చితక తొక్కినట్టే ప్రేమైందని పిల్లారా. సువార్త ప్రకటించే వారి పాదంలో సుందరమైనవని చెప్పి రోమా పత్రికలో కూడా మరి కనపడుతుంది ప్రేమైందని పిల్లారా.
మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎప్పుడైతే ఎవరైతే మరి సువార్తను ప్రకటించడానికి తమ కాలు బయటపెట్టి లోకంలో సువార్తను ప్రకటిస్తూ ఉంటారో ఆ మోపబడే కాలు ఎక్కడ మోపబడుతుందంట? సాతాను యొక్క తల మీద మోపబడుతుందంట. లోకమంతటా వాక్యం ప్రకటింపబడుతుంది అంటే అర్థము అంతం వచ్చేస్తుంది. అంటే సాతానుని మనం చితక తొక్కేస్తున్నాము, యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వచ్చేస్తుందని చెప్పి మనకి అర్థమవుతుంది ప్రేమిందేవుని పిల్లలు. అంతేకాని మనం ముందు మాట్లాడుకున్నట్లు దేవుడు ఎందుకు మరి సాతాను నాశనం చేయొచ్చు కదా, ఎందుకు దానికి అవకాశం ఇచ్చేది అనే ఇటువంటి ఆలోచనలు మనము కలిగి ఉండకూడదు ప్రేమేందోని పిల్లల. ఒకసారి పాపమును మరి జరిగించిన తర్వాత దేవుని యొక్క ఆలోచనలు మారిపోయినవి. ఏ పాపం అయితే జరిగించామో ఆయన పిల్లలమైన మన చేతే మరి మన పాపాలను ఒప్పుకొని పరిశుద్ధంగా బ్రతుకుతూ సువార్తను ప్రకటిస్తూ మరి సాతాను చితక తొక్కే వాళ్ళగా మనం ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. మన చేత దాన్ని చితక తొక్కించాలనుకుంటున్నాడు, దాన్ని నాశనం చేయాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమ. అంతేకాదు అలా నాశనమైన ఆ అపవాదికి మరి ఏర్పరిచిన ఆ నరకం గురించి, ఆ పాతాళం గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఎటువంటి భయంకరమైన పరిస్థితిని దానికి సిద్ధం చేసి ఉన్నాడో మనకు అక్కడ కనపడుతుంది. అపవాదికి దాని దూతలకి ఎటువంటి భయంకరమైన పరిస్థితి, యుగ యుగాలు మరి యాతన పడే ఒక స్థలాన్ని కూడా దానికోసము సిద్ధం చేసి ఉన్నాడు. మన చేత తొక్కించి దాన్ని అక్కడికి పంపించాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు ప్రేమ దేవుడు పిల్లారా. యేసుక్రీస్తు వారైతే ఆయన మరణం ద్వారా సాతాను చితక తొక్కించినట్లు మనము చదువుకొని ఉన్నాము. అనేక మంది కూడా బైబిల్ గ్రంథంలో మరి అపోస్తులు కానీ అనేక మంది మరి సువార్త ప్రకటించడం ద్వారా మరి వాళ్ళ యొక్క మరణం ద్వారా సాతాను చితక తొక్కినట్లు మనం బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం ప్రేమైందనుకులారా. అలాగే మన జీవితంలో మనము కూడా అటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా లేదా మనము గ్రహించుకోవాలి ప్రేమైందనుకులారా. సాతాను చితక తొక్కే వాళ్ళలాగా ఉన్నామా, లేదా దానితో కలిసిపోయి దాని ఆలోచనలతో మనం కూడా కలిసిపోయి మరి దానితో పాటు మనం కూడా మరి శిక్షించబడి పాతాళంలోకి వెళ్ళే వాళ్ళలాగా ఉన్నామా అన్న ఆలోచనలు మనం ఈరోజు ఆలోచించుకోవాలి ప్రేమేంద్ర. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ఎందుకు సాతానని మరి శిక్షించొచ్చు కదా ఆ రోజే, ఎందుకు ఇలా వదిలేసేసాడు? ఆదాముకి అవ్వకి సర్పంకు మాత్రమే శాపం ఇచ్చి మరి సాతాన్ని వదిలేశాడు అటువంటి ఆలోచనలు మనము కలిగి ఉండకూడదు ప్రేమేంద్ర. దేవుడి యొక్క ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. ఆయన మన చేతనే దాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు, మన చేతనే దాన్ని చితక తొక్కించాలనుకుంటున్నాడు. అలా మనం దాన్ని చితక తొక్కాలంటే మరి పద్ధతి ఏంటో మనము చదువుకొని ఉన్నాము. ఎప్పుడైతే మనము కాళ్ళు బయటపడతామో, సువార్త పర నిమిత్తం మనం ఒక అడుగు ముందుకు వేస్తామో ఆ అడుగు సాతాను తల మీద వేసినట్లే అని చెప్పి దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. కనుక ఈ మాటను జ్ఞాపకం చేసుకుని అట్టే జీవితాన్ని మనందరం జీవించే వారిలాగా ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. మరి ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.